జిల్లా రాజానగరం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో వందే మాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఘనంగా జాతీయ స్థాయి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయానికి అనుబంధమైన కళాశాలల నుంచి 20,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొని సామూహికంగా వందే మాతరం గేయానికి ఆలపించి దేశభక్తితో ప్రాంగణాన్ని మారుమోగించారు. ఈ సందర్భంగా 25,000 చదరపడుగుల విస్తీర్ణంలో భారీ జాతీయ జెండా ప్రదర్శన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ, రాష్ట్ర పర్యాటక సంస్కృతి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి హాజరై జాతీయ జెండా ర్యాలీని ప్రారంభించారు. ఎన్సీసీ విద్యార్థుల గౌరవ వందనం, ఆహ్వాన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీసీ ప్రసన్నశ్రీ జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి ప్రతిజ్ఞ చేయించారు. వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడమే వందే మాతరం గేయాన్ని స్మరించుకోవడం గర్వకారణమన్నారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతరం భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రేరణగా నిలిచిందని, ఆంధ్రుడైన పింగళి వెంకయ్య రూపకల్పన చేసిన త్రివర్ణ పతాకం మన జాతీయ గర్వసూచకమని పేర్కొన్నారు. పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మోడీ గారు, ప్రధానమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్రంలో పరిపాలనా దక్షునిగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పేదవాళ్ల కోసం రాజకీయ పార్టీని పెట్టి ప్రజల భాగస్వామ్యాన్ని తీసుకున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ కలిసి ఇంత అద్భుతంగా ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ నేపథ్యంలో మనందరం కూడా మళ్ళీ ఆ వందే మాతర గీతం యొక్క స్ఫూర్తిని మన మనసుల్లోకి తీసుకోవాలనేటువంటి మాటతోటి, ఆ స్ఫూర్తితోటి మనందరం ప్రజా సేవ కోసం పునరంకితం కావాలని, ముఖ్యంగా మీలాంటి విద్యార్థుల్ని అద్భుతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ ప్రభుత్వాలు కృషి చేస్తాయనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశం కల్పించిన 50 మందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. దీనికి కారణభూతులైనటువంటి ఆనాటి మహానుభావుల్ని స్మరించుకోవడం మన కనీస కర్తవ్యం. ఇవాళ చూస్తూ ఉంటే ఈ జెండా, 3 నెలల జెండా ఈ విశ్వవిద్యాలయంలో ఇలా ఎగురుతూ ఉంటే ఈ జెండా చూస్తే స్ఫూర్తి పొందిన వారు ఎవరు ఉండరు. మనందరం కూడా భారతీయులుగా గర్వంగా ఫీల్ అవుతాం ఆ జెండా చూసినప్పుడు. అంతకుమించి ఆంధ్రులుగా కూడా మరింత గర్వాన్ని ఫీల్ అవ్వాలి. దానికి కారణం ఆ జెండా రూపకల్పన చేసినటువంటి వ్యక్తి మన ఆంధ్రుడైనటువంటి పింగళి వెంకయ్య గారు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. భారతదేశ పౌరుడిగా, ఆంధ్రుడిగా 2 రకాలుగా కూడా ఇది మనకి గౌరవమైనటువంటి కార్యక్రమం. అదేవిధంగా వందే మాతరం, ఆ రోజు వందే మాతరం అనేటువంటి పదం పలికితే దుర్మార్గులైనటువంటి బ్రిటిష్ వారు తమ ఉక్కుపాదాలతో అణిచివేసేటువంటి కార్యక్రమం, ఆ పదం పలికిన వారిని తీసుకెళ్లి జైల్లో పెట్టినటువంటి సందర్భాలు చరిత్రలో మనకు కనపడతా ఉంటాయి. అటువంటి వాటినన్నింటినీ కూడా ఎదుర్కొని స్వాతంత్రం, నా జన్మ హక్కుని నినదించినటువంటి బాలగంగాధర్ తిలక్ వందే మాతరం అనేటువంటి మాటతోటి స్వాతంత్ర పోరాటంలో వెన్ను చూపినటువంటి ధైర్యాన్ని ప్రదర్శించినటువంటి అనేక మంది నాయకులు, అతివాదులు కానివ్వండి, మితవాదులు కానివ్వండి, అందరూ కూడా అత్యద్భుతంగా పాల్గొని ఇవాళ మనకి ఈ స్వతంత్ర భారతదేశాన్ని అందించారు. ఆ రోజుల్లో బంకిం చంద్ర చటర్జీ గారు రాసినటువంటి ఈ వందే మాతర గీతం మనకి మన నేషనల్ సాంగ్ అయింది. నేషనల్ యాంథమ్ అంటే, మన జాతీయ గీతం అంటే జనగణమన, కానీ మన నేషనల్ సాంగ్ వచ్చి వందే మాతరం. ఇటువంటి వందే మాతరం గీతం ఆ రోజుల్లో 150 సంవత్సరాల క్రితం భారతీయులందరిలోనూ కూడా స్వాతంత్ర పోరాటం పట్ల నిజమైనటువంటి పోరాట తత్వాన్ని కల్పించినటువంటి పాట. ఆ పాట ఇవాళకి కూడా మనం వింటూ ఉంటే మనలో ఒక రకమైనటువంటి దేశాభిమానం కానీ, దేశభక్తి కానీ పెంపొందించేటువంటి అంశంగానే ఉంది. అందుకే వందే మాతర గీతాన్ని మనం ఎల్లవేళలా కూడా స్మరించుకోవాలి. ఆ పాట ద్వారా మళ్ళీ మనం జాతి యొక్క ఔన్నత్యం కోసం పునరంకితం కావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ, అలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి సరైనటువంటి వేదిక ఏదంటే
అది విశ్వవిద్యాలయాలు మాత్రమే. మన జాతి యొక్క గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేయాలంటే ఇలాంటి విశ్వవిద్యాలయాల్లో మాత్రమే కుదురుతుంది. దానికి పూనుకుని 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి వందే మాతర గీతం యొక్క ప్రాశస్త్యాన్ని విద్యార్థులందరికీ కూడా తెలియజేసేలా మాట్లాడుకుని తద్వారా రాబోయే రోజుల్లో ఉత్తమమైనటువంటి భారతీయ పౌరులు తయారు చేసుకోవడానికి వీలుగా ఇవాళ ఈ విశ్వవిద్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మన వీసీ గారు ప్రశంసశ్రీ గారికి, అదేవిధంగా ఇతర అధ్యాపక బృందానికి, అధ్యాపకేతర బృందం అందరికీ కూడా ప్రత్యేకంగా మన అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇందులో పాలు పంచుకుంటున్నటువంటి 50 మంది విద్యార్థులకు, విద్యార్థినిమణులకు అందరికీ కూడా మీ భవిష్యత్ జీవితం బంగారుమయం కావాలని. Here not only to honor the day of our constitution came into life, but also to pay tribute to the song that for 150 years has given voice to the soul of our nation, Vande Mataram. Composed by the great Bankim Chandra Chattopadhyaya, these two words become the heartbeat of India's struggle for freedom. They are more than a song, they are an emotion, a pledge, an eternal source of inspiration. By commemorating its 150th anniversary today, we bridge our rich past with our vibrant present that reminds ourselves that our republic is built on the sacrifices and spirit echoed in this immortal hymn. స్వాతంత్ర పోరాటంలోనూ స్వాతంత్ర సముపార్జనలోనూ కూడా కీలకమైన పాత్ర పోషించినటువంటి వందే మాతర గీతం 150 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ప్రజలందరినీ భాగస్వాములు చేయాలనేటువంటి ఆలోచనతోటి, ముఖ్యంగా విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలనేటువంటి ఆలోచనతోటి ఇక్కడే మన ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో వీసీ శ్రీమతి ప్రసన్నశ్రీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం విశేష అతిథిగా విచ్చేసినటువంటి బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఇంకా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది మనకి స్ఫూర్తినిచ్చేటువంటి కార్యక్రమం. ఇవాళ వందే మాతర గీతంతో స్వాతంత్ర పోరాటంలోకి దూకి ప్రాణత్యాగాలు కొనర్చి ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడం వల్ల ఇవాళ మనం స్వేచ్ఛాభావాన్ని పెంచగలుగుతున్నాం. ఈ స్ఫూర్తిని మనం కొనసాగించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి విద్యార్థుల్లో ఈ స్వాతంత్ర స్ఫూర్తిని రగల్చగలిగితే వారిలో సమాజం పట్ల సరైనటువంటి అవగాహన వస్తుంది. తద్వారా వాళ్ళు రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అవుతారనేటువంటి మాటని మనం గట్టిగా నమ్ముతున్నాం. అందుకే ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరినీ కూడా జాగృతం చేయాలనేటువంటి ఆలోచనతో భారతదేశ వ్యాప్తంగా 150 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమం మనకి చాలా గర్వకారణం. ఆ జెండా చూసినప్పుడు ఒక పక్కన భారతీయుడిగా, మరో పక్కన జెండాకి రూపకల్పన చేసినటువంటి పింగళ వెంకయ్య గారు పుట్టినటువంటి ఆంధ్రదేశానికి చెందిన వాళ్ళగా మనకి చాలా గర్వకారణంగా ఉంటుంది. అందరం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో దేశభక్తితోటి ఈ దేశాన్ని పునర్నిర్మాణం చేసుకుందాం అనేటువంటి మాటను మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం.